సభకు అలంకరించిన పెద్దలకు నమస్కృతులు, పిన్నలకు ఆశీస్సులు. నిజంగా ఇది ఇంత గొప్పగా ఉంటుంది అనుకోలేదు నేను. ఇక 100 ముందు 200 ముందు ఉంటాడులే అనుకున్నాను. ఇది చాలా పెద్దగా అరేంజ్ చేశారు. ఒకరు గుర్తొస్తూ ఉంది, ఈ ఉపాధ్యాయుల యందు ఉన్నటువంటి ఈ గౌరవం అన్నటువంటిది చాలా గొప్పది. నేను రిటైర్ అయినప్పటికీ ఇంకా అధ్యాపకుడిని, నిరంతరం ఇంకా రోజుకు 4 గంటలు పనిచేస్తాను. హిందీ పాఠమే చెప్తాను, ఇంకేం చెప్పను. ఇంకా తర్వాత నాకు ఒకటి గుర్తు వస్తుంది. లక్ష్మీనారాయణతో పాటుగా నాకు ఎంచేతనో నాకు సన్మానం చేశారు అన్నాడు. నేను ఐపీఎస్లో సెలెక్ట్ అయినప్పుడు జూనియర్ కాలేజీలో సన్మానం చేశారు. ఇప్పుడు నన్ను పిలిచి సన్మానం చేశారు. ఎందుకంటే నాకేం తెలియమని రావాలన్నారు, వెళ్ళాను. ఇప్పుడు వారి ఆధ్వర్యంలో ఇదంతా జరగటం అంటే చాలా గొప్పదేను. ఈ విద్యార్థి కలవటం అన్నటువంటిది అమోఘమైనటువంటిది, అతీతం. ఈనాడు మా పూర్వపు విద్యార్థులు నిర్వహిస్తున్నటువంటి ఈ సన్మాన కార్యక్రమం ఒక అపూర్వమైనటువంటి సంఘటన. ఎందుచేత అంటే ఉపాధ్యాయుడు ఎదురొస్తుంటే ఈయనకు మళ్ళీ ఓ నమస్కారం పెట్టాలి, మళ్ళీ ఏదో పాతదంతా అడుగుతాడు, ఏదో చెప్పాల్సి వస్తుందని ముఖం చాటేసేటువంటి యువతరం వస్తున్న ఈ రోజుల్లో వారు మన సంస్కృతిని, నైతిక విలువలను గుర్తుంచుకొని ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా ముదావాహం. ఆత్మీయతను పంచేటువంటి వారి ఆహ్వానం, వారి సంస్కారాన్ని గుర్తు చేసేటువంటి ఈ సన్మాన కార్యక్రమం సర్వదా జీవితాంతం మేము గుర్తుపెట్టుకుంటాం. ఈ శుభ సందర్భంలో ఏం మాట్లాడాలో నాకు తెలియటం లేదు, మాటలు రావటం లేదు. కానీ నా దగ్గర చదువుకున్న విద్యార్థులందరూ గొప్పవాళ్ళై మరీ ఇంకా గొప్పవాళ్ళు కావాలని కోరుతూ, ఆశీర్వదిస్తూ ముగిస్తూ, ఇవాళ చాలా సుదినం. ఇలాంటి అదృష్టం ఏ కొద్ది మంది టీచర్స్కో లభిస్తుంది. అది మా ప్రాజెక్టు స్కూల్ టీచర్స్కి లభించడం నిజంగా మేము చేసుకున్న పురాకృత సుకృతమేమో అనుకుంటున్నాం. తల్లిదండ్రుల కంటే టీచర్స్ దగ్గర ఎక్కువగా ఉంటారు కాబట్టి టీచర్స్ దగ్గర వాళ్ళు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా టీచర్సే కారకులు. కాబట్టి నాకు చదువు ముఖ్యం కాదు, కానీ ముందు వాళ్ళకి నేను క్రమశిక్షణ నేర్పించిన తర్వాతనే చదువు చెప్తాను. బాగా ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. 69లో మేము 38 మెంబర్స్ని ఎస్ఎల్సి రాసాము. అందరం పాస్ అయ్యామండి. మా బ్యాచ్ చాలా మంచి పేరు ఉండేది. ఇవాళ ఎలా ఉందంటే 69 నుంచి ఇప్పటి వరకు దాదాపు 38 ఇయర్స్ తర్వాత మళ్ళీ కల్మషం లేని అభిమానాలతో, ఆప్యాయతలతో ఇక్కడ కాలం గడపడం చాలా బాగుంది. ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లుంది.